మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది అంటే రూమ్స్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. సిఆర్ఓ ఆఫీస్ టైమింగ్ మీకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే మనకి 21 సంవత్సరం లోపున్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మేము ఇద్దరు ఉండాలి. సింగిల్గా వెళ్ళే శ్రీవారి భక్తులకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నిల్చొని అవసరం లేదండి. మీకు ఎన్ని రూమ్స్ అయితే కావాలో అంతమంది వెళ్ళి లైన్లో నిల్చోండి. అంటే 2 రూమ్స్ కావాలనుకోండి, ఇద్దరు వెళ్ళి లైన్లో నిల్చోండి. ఒకే రూమ్ కావాలనుకోండి, ఒకరు వెళ్ళి లైన్లో నిల్చోండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ అన్నది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ రూమ్ కూడా దొరకలేదనుకోండి, మీకు తిరుమల కొండపైనే మనకి ఫ్రీగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి యాత్రి సదన్ సిఆర్ఓ ఆఫీస్కి కరెక్ట్గా 50 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సెకండ్, మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు దిగేటువంటి బస్టాండ్ బాలాజీ బస్టాండ్ అయితే బాలాజీ బస్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఇక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి యాత్రి సదన్కి అదేవిధంగా శ్రీ పద్మనాభ నిలయానికి మధ్యలో మనకి వెంకటాద్రి నిలయం ఉంటుంది. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి. అదేవిధంగా మనకి రాంబకీచ దగ్గరలో కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి పిఎస్సి 3-4 కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయడానికి, పడుకోవడానికి, ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు అందుబాటులో ఉంటాయి. తలనీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కన్సల్ కూడా అందుబాటులో ఉంటుంది. స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మంది మీ యొక్క బంధుమిత్రులకి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.